కృపగల దేవుడు మన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 27వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 7వ వచనం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ధ్యానం చేస్తున్నా ప్రభా. నీ బిడ్డలకు ఈ లేఖన భాగాన్ని వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మా హృదయాల్లో నింపుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో భద్రపరుచుకోవాలి. కంఠతో ఎత్తి నిన్ను ప్రార్థించాను, నా మనవి ఆలకింపు, కరుణతో నాకు ఉత్తరమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా నీవు ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ దేవుడు ఎందుకు నీకు ఉత్తరం ఇట్లేదు? అది ఈరోజు మనం ధ్యానం చేసేది. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం ప్రార్థన చేసేదానికి దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? దానికి గల కారణం ఏంటి? అది తెలుసుకోవాలి. ముఖ్యంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అన్నది కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు అన్నది కాదు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఎందుకు జవాబు ఇవ్వట్లా? చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రాముఖ్యమైన సంగతి. చాలా విశ్వాస జీవితంలో కొనసాగే ప్రతి ఒక్కరు కూడా దీనిని అన్వయించుకొని ఉంచుకోవాలి. ఏ కారణం చేత దేవుడు నాకు జవాబు దొరకట్లేదు, ఆ కార్యము ఎందుకు జరగట్లేదు? మనం అడిగేది ఎలాగ అడుగుతున్నాం, ఎలాగ అడగాలి? దేవుని యొద్ద నుండి సమాధానం లేదా ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు మనం ఏ రీతిగా పొందుకోవాలి, ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఒక 10 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మనం కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. ఏమంటున్నాడు భక్తుడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల దేవుడు నీ మనవి ఆలకించడు. పాపం అంటే ఏంటి? శారీరక సంబంధాలు కలిగి ఉండటమా, లేకపోతే వేరే విధంగా ఉండటమా? చాలాసార్లు మీకు చెప్పాను నేను. పాపం అంటే ఏంటి? ఇతరులను ప్రేమించకపోవటం,
ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండటం, హృదయ శుద్ధి కలిగి ఉండటం, దేవుని భయం కలిగి ఉండటం, మాటలో నడకలో పడకలో ప్రతి తీరులో దేవునికి అనుకూలంగా ఇష్టలుగా మనం ఉండి నడవటం, మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా నడవటం. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అంటాడు. ఇతరులకు నువ్వు మేలు చేయాలి, సాయం చేయాలి. మనం ఒక అతను కష్టంలో ఉన్నాడు, లేదా నీకు తెలిసిన వాడు, నీ బంధువు, లేకపోతే నీకు మన సంఘంలో వాడు ఎవడప్పుడు కష్టంలో ఉన్నాడు, నువ్వు మేలు చేస్తే అతనికి లాభం కలుగుద్ది. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వాడికి పాపం అన్నాడు. ఇతరుల గురించి ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు. ఇలాగ మీకు చెప్పాను, నేను ఏవి పాపాలుగా ఎంచబడతాయో చెప్పాను. నీ హృదయంలో ఇతరులను గురించి ద్వేషించడానికి వీల్లేదు. ప్రేమ కలిగి ఉండాలి. మనకు ఒక్కడే విరోధి, మనకు విరోధులు ఎవరు లేరు. ఒక్కడే సాతాను గాడు, ఒక్కడే మనకు విరోధి. వాడిని జయించడానికే మనం ఉండాలి. దేవుని వాక్యం అంటుంది కదా, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా దేవుడు నా మనవి వినడో. నువ్వు మోకాళ్ళేసి ఎంత మొత్తుకున్నాయనడో, వాడికేసి తలకేసి కొట్టుకున్నాయనడో. ఎందుకని? నీ హృదయంలో ఏముంది? పాపము. నీ హృదయంలో ఎవరుండాలి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుందును అంటాడు. హల్లెలూయా. వాక్యం లేదు, దేవుని ఆత్మ నీ హృదయంలో లేదు, దేవుడు నీ నివాసం నీ హృదయంలో లేదు. ఇది హృదయమే దేవుని ఆలయం. నీవు పాపాన్ని పెట్టుకొని పరిశుద్ధుడైన దేవుడిని ప్రార్థిస్తే నీ మనవి ఆలకిస్తాడా? దేవుడు ఆలకించడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎందుకు మనకి జరగటం లేదు, దేవుడు మనవి ఎందుకు ఆలకించట్లేదు? ఈ రాత్రి మీ హృదయాలను తెరిచి ఆలోచన చేయండి. అలాగనే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 9వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవరు మనవి ఆలకించడట? పాపుల మనవి ఆలకించడు. ఎవడైనాను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పాపులు మనవి ఆలకించడు. దేవుని భక్తిని ఆలోచిస్తూ దేవుని భక్తి కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా నీవుంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడంట. అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకు దేవుడు ఎవరి మనవి ఆలకించడు, ఎవరి మనవి ఆలకిస్తాడు? రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మొదటిగా ఏమన్నాడు? పాపులు మనవి ఆలకించనన్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచిన ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వినడట? వేషధారి ప్రార్థన వినడు దేవుడు. వేషధారి అంటే ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా. ఇక్కడ ఒకలాగా ఉంటాడు, బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటాడు. వాడిని వేషధారి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారిని క్షమించడు. పాపులు మనవి ఆలకించడు, వేషధారి మనవి ఆలకించడు. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. వేషధారిగా ఉండి ప్రార్థిస్తే దేవుడు వినడం. నీ ఇంటి మందిరంలో ఒకలాగన, బయట ఒకలాగన వేషం వేసుకోవటానికి కాదు. నేను చెప్పాను, ఉంటే 10లాగా నుండు, లేదా కుందేలాగా నుండి. ఎందుకు ఇలాగనా అని ఆ పిల్లోడు అన్నట్టుగా ఉంటే దేవుని భయం కలిగిన వ్యక్తిగా భక్తి జీవితంలో కొనసాగు, లేదా భక్తిహీనుడుగా ఉండు. వేషధారి జీవితాన్ని జీవించటానికి వీలు లేదు. మూడవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
మొదట పాపులు మనవి ఆలకించడు, రెండవది వేషధారి మనవి ఆలకించడు, మూడవది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. హల్లెలూయా. దేంతో అడుగుతున్నారంటే మీరు మీ భోగాల నిమిత్తం దేన్ని అడుగుతున్నాం మనం? అయ్యా నాకు కారు కావాలి, లేదా నాకు బైక్ ఏమి లేదు, లేదా నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నేను ఏసీలో ఉండాలి, పట్టుపరుపుల మీద ఉండాలి, నాకు ఏ కొదువు లేకుండా ఉండాలి. ఇవన్నీ దేని గురించి? మన భోగాల నిమిత్తం అడుగుతున్నాం. దేవుడు అంటాడు, నీవు అడగక మునిపే నీ అక్కర్లు నాకు తెలుసు, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమండి, వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడు? అడగక మునిపే నీ అక్కర్లు ఎదిగిన దేవుడు. నీవు నీ భోగాల నిమిత్తం అడగద్దు, దురుద్దేశంతో అడగద్దు. నీ ఉద్దేశం అంటే పక్కింటోడు బాగుపడిపోతున్నాడు, నీ ఉద్దేశం అంటే దురుద్దేశం. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీకేమివ్వాలో తెలుసు, వాళ్ళకి ఏమివ్వాలో తెలుసు, మన పక్కింటోడికి ఎదురింటోడికి అందరికి ఏమేమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. దేవుని వాక్యం అంటుంది, నీవు అడుగుతున్నావు కానీ నీ భోగాల నిమిత్తం అడుగుతున్నావు, నీవు అడుగుతున్నావు కానీ నీ దురుద్దేశంతో అడుగుతున్నావు, అందుకని నీకేమీ దొరకట్లేదు, నేను ఇవ్వట్లేదు అన్నాడు. మొదటిగా పాపులు మనవి ఆలకించడు, రెండవది వేషధారి మనవి ఆలకించడు, మీ భోగాల నిమిత్తం అడిగితే ఆలకించడు, దురుద్దేశంతో అడిగితే ఆలకించడు దేవుడు. ఐదవది చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. చూడండి, మోయలేని భారం మన మీద ఉంది, మోయలేని భారం మనపై పెట్టుకున్నాం. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తాం, కానీ ఇది జరుగుద్దా అని అవిశ్వాసం మనకు కదండి. పక్కనోడు అంటాడు, ఏమ్మా ఇంత బాధపడి ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు, ఇది జరుగుద్దా? మీకు చెప్పాను. ఏమన్నాడు? రాజు పక్కన ఉన్నవాడు దైవజనుడు ప్రార్థన చేసి రేపు ఈ వేళకి శుభ్రంలో చక్కని సమృద్ధి దొరుకుతుందని దైవజనుడు చెప్తా ఉంటే, రాజు పక్కన ఉన్నవాడు ఆ దేవుడు ఆకాశం తెరిచిన జరుగుద్దా అన్నాడు. ఆ దేవుడు ఏమన్నాడు? నేను ఆకాశ తుమ్ములు తెచ్చి రేపు శుభ్రంలో ఈ పాటికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని చెప్పాడు. దైవజనుడు అన్నాడు, అబ్బాయి అందరూ తింటారు కానీ నువ్వు మాత్రం తినవు అన్నాడు. హల్లెలూయా. సందేహింపక అడగాలి, సందేహింపక విశ్వాసముతో అడిగితే దేవుడు నీ మనవి ఆలకిస్తాడట. విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్రమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. 3 విషయాలు చెప్పాడు: సందేహించేవాడు, విశ్వాసం లేనివాడు, అలాగే ద్విమనస్కుడు. 2 మనసులు అంటే ఇది జరుగుద్దంటావా? విశ్వాసం ఉండదు, ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తావు. సందేహింపగడగాలి. దేవుడును మోకరించి ప్రార్థించేటప్పుడే ఈ కార్యము ప్రభు నా పట్ల జరిగించాడు అని మోకరించి ప్రార్థించమన్నాడు. ప్రభా ఈ కార్యము నా పట్ల జరిగించినందుకు స్తోత్రం అని చెప్పాలి, సందేహించడానికి వీల్లేదు. అలాగనే ఏమంటున్నాడు? ఈ మనుషుడు ద్విమనస్కుడు. 2 మనసులతో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే పని జరగదు. అలాగనే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వరకు చదువుకుంటే అక్కడ ఒక మాటలుంది. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వాడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? అంతా నేను ఉపవాసాలు ఉంటాను, నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాను, 2 రోజులు ఇస్తున్నా, 10 భాగాలు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా. ఇదిగో వీడికంటే నేను చక్కగా అన్నిటిలో సమృద్ధి అయినది ఇదిగా ఉంటున్నాం కదా, ఆడికిలాగా నేను ఉండలేదు అని ఇతరులను పోల్చుకొని తాను అతిశయపడతా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు కదా, దేవుడు అన్నాడు వాడికంటే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా సాహసం చేయకుండా
ప్రభు పాపిని నన్ను క్షమించు అని ప్రార్థించిన సుంకరిని దేవుడు కరుణించాడు. హల్లెలూయా. అలాగనే మనం ఇతరులను పోల్చుకొని ఉండటానికి వీల్లేదు. ఇతరులతో ఎప్పుడు మనం పోలిక లేదు. అవసరమైతే మన పక్కన అలాగనే ఉన్నాడు, మనం ఏం చేయాలి? వారి గురించి ప్రార్థించాలి, కానీ వారి యొక్క స్థితిగతులను ఎత్తి మనం ప్రార్థించడానికి వీల్లేదు. అలాగనే మలాకి అంటాడు కదా, మానవుడు దేవుని యొద్ద దొంగులుతున్నాడు అంటున్నాడు. మానవుడు ఎవరి దగ్గర దొంగతనం చేస్తాడట? దేవుని యొద్ద. చూడండి, మలాకి గ్రంథం 8:10, మానవుడు దేవుని యొద్ద దొంగులనా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని? మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని అంటున్నాడు. దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చేవాడు, నమ్మకంగా దేవుని పరిచర్యలో కొనసాగేవాడు, దేవుని భయములో ఉన్నవాడు, దేవునికి ఇవ్వవలసిన అన్నిటిలో ఇస్తూ ఉండేవాడు. ఈనాడు సంఘాల్లో మా చిన్నతనం నుంచి కానీ మనం ప్రారంభించినప్పుడు కానీ డబ్బాలు నిండిపోయి మనం ఆల్ నైట్లోనూ మొదట ఆదివారము చక్కగా అన్ని ప్రేమ ఎందుకు ఏర్పాటు చేసి బియ్యాలు తీసుకొచ్చి డబ్బాలో పోసాం. మా చిన్నతనంలో అయితే ఆ గుండంతా ఎదురు పులిపీట దగ్గర అన్ని డబ్బాలు సంచలే. ఇప్పుడు ఏ సంఘాల్లో లేవు. గుడ్లు ఉండేవి, గుడ్డు పెట్టినాక మొదటి గుడ్డు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ములక్కాయలు కాసిన ములక్కాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. గోంగూర వచ్చిన గోంగూర కట్టలు వచ్చి అక్కడ పెట్టేవాడు, ఏలం పాట వేసేవాడు, లేదా దైవజనుడు తీసుకున్నాడు. సంఘాల్లో ఇప్పుడు పెద్ద సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు పెద్ద సంఘాలు అనుకోండి, లోదరనో సిఎస్ఐ అవి వాళ్ళు ఆర్సీఎం ఇల్లు ఉంటే పాట పెట్టి లెక్కలు రాసుకున్నాళ్ళు. మనలాంటి సంఘాలు ఉన్నవాళ్ళు అయ్యగారు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అవేం కనిపించట్లా. దేవుడు అంటూ ఉన్నాడు, దొంగతనం చేస్తున్నారు వీళ్ళు, ప్రథమ ఫలము తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి, ఇచ్చేవాడు లేడు. మీరు దొంగలై ఉండి వచ్చి దొంగతనం, నువ్వు దొంగోడు వచ్చి ప్రార్థన చేస్తాడు, పని జరుగుద్దా? చెప్పండి, పని జరగదు. దేవుని సన్నిధిలో మనకు ఎందుకు పని జరగట్లేదని గమనించుకోవాలి. చాలా విషయాలు నీకు 2 చెప్పి ముగించేస్తాను నేను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24-28 వచనాలు నేను చదువుతాను. నేను పిలవగా మీరు వినకపోయిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి. అప్పుడు నన్ను గూర్చి మీరు మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకువారిని కానీ నేను కనబడను అని అంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడట. పిలిచినప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? వినట్లా. ఆయన చెయ్యి చాపుతా ఉన్నాడట. చాపినప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళట్లా. మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఆయన పిలిస్తే నేను పలకను. మీరు వచ్చి నన్ను పిలిస్తే నేను ఎట్ట పలుకుతాను? నేను పిలిచినప్పుడు మీరు వచ్చారా? నేను చెయ్యి చాపినప్పుడు మీరు వచ్చారా? రాలేదు. కనుకనే నేనేమంటున్నాడు, నన్ను శ్రద్ధగా మీరు వెతకండి, నేను కనబడుకుందును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మెంచుకొందురు, వాని ప్రార్థన హేయము అని అంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనములో ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే దేవుని మాటలు వినరీళ్ళు. వీళ్ళకి కావాల్సిందేంటి? స్వస్థతలో వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నా ధర్మశాస్త్రం వినకుండా నువ్వు చెవి పక్కన పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే నేను వింటానా? నేను విన్నా. కనుక నీకు కావాల్సింది వాక్యం. వాక్యము వినటానికి దేవుని సన్నిధికి రావాలి. అలాగనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 15-16 వచనం, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బురహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కనుక
మిమ్మును మీరు కడుపుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ ధ్యానం చేసుకుంటూ మనం ప్రార్థించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏంటి తెలుసా? పాపంగా ఉండే ప్రార్థన కూడా ఉందంట. అర్థమైందా? చూడ ఆ వాక్యం ఇస్తే ముగించేస్తాను. 109వ కీర్తన 7వ వచనం చూడమ్మా. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును కాగా వాని ప్రార్థన పాపమగును అని అంటాడు. ఏమంటే ప్రార్థన కూడా పాపం ఉందా? ఏమంటుంది వాక్యం? ఆ అధ్యాయం మొన్న 109వ కీర్తన మనం చదువుకున్నాం, ధ్యానం చేసాం మొన్న. అది పునరుద్ధానం జన్మందు ఆ కీర్తన మనం చేసుకున్నాం. ఏమంటుంది వాక్యం? వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గనుక వాడి ప్రార్థన పాపం. దోషభరితమైన వాడి ప్రార్థన ఏమవుతుందంట? పాపం. అర్థమైందా? అప్పుడు ఈ మాట ఎక్కడ విన్నారు? అసలు నువ్వు చేసే ప్రార్థన పాపం అంట. ఎవరో దోషభరితుడిగా ఉన్నవాడు తీర్పునంతాడు, వాడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంట? పాపంగా ఉంటుంది. వీటన్నిటినీ మనం చేసే ప్రార్థన చెయ్యాలి, తప్పకుండా మనం చేసుకోవాలి, తప్పదు. కానీ ఎలాగోని చేస్తా ఉన్నాం, ఏ పరిస్థితిలో చేస్తున్నాం, దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు అనే విషయాన్ని గమనించుకొని చేయాలి. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన ఆలకించడు దేవుడు. వేషధాని వలె ఉంటే ప్రార్థన ఆలకించడు. నీ భోగముల నిమిత్తం అడిగేవాడిని, దురుద్దేశాలతో అడిగేవాడిని, అవిశ్వాసిగా ఉండేవాడిని, సందేహంగా ఉన్నవాడిని, ద్విమనస్కులుగా ఉండి ప్రార్థించేవాడి ప్రార్థన ఆలకించడు. అలాగనే అతిశయం లేకుండా, దొంగలై ఉండకుండా, దేవుని పిలుపు నిర్లక్ష్యం చేస్తే, చెవులు దేవుని వాక్యం వినకుండా మూసుకొని ఉంటే, నిర్లక్ష్యపరిస్తే, మీ చేతులు రక్తముతో ఉంటే, నీలో పాపం కలిగి ప్రార్థన చేసిన పాపం. వీరి ప్రార్థన దేవుడు ఆలకించడు. కనుక మనం ఏం చేయాలి? మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నామో గమనించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువు నీ మనవి ఆలకించి, నువ్వు చేసే ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చి, దేని విషయమై నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చి ఆ కార్యాన్ని జరిపిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు